హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు, నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారి రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూడబోయే ముందు ఈ రోజు రాచబండలో మరి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో మీరు ఉండండి. మరి ఎవరు బాబు? ఓహో, పడుకున్న గాడిదలు లేపి తన్నించుకున్నట్లయింది వంశీ పరిస్థితి. టీడీపీ ఆఫీసు దాడి కేసులో ముందస్తు బెయిల్ వచ్చే లోపే తొందరపడి ఓ కోయిల ముందే కూసేసినట్లు ఫిర్యాదుదారుడిని కిడ్నాప్ చేసేసి తప్పుడు సాక్ష్యం చెప్పించేసి కేసు విత్డ్రా చేయించుకోవడంతో వంశీ దరిద్రం ముదిరి పాకాన పడింది. మరి ఆతగాడు బయటకు వచ్చాక నిజం చెప్తాడు కదా. ఈ లాజిక్ ను వంశీ ఎలా మిస్ అయ్యాడు? జరిగిందదే. సదరు ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ జరిగిన తతంగం అంతా పోసుకొచ్చినట్లు పోలీసులకు చెప్పడంతో వంశీ అరెస్టు అనివార్యం అయిపోయింది. అంతే, ఆంబోతు 10 మందిని వేసుకుని ఫ్రెష్ ముందుకు వచ్చాడు. ఇదిగో అమ్మటి పక్కనున్నోళ్ళంతా ఎవరో. మేమందరం బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్సీలు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు మేమందరం ఒక రిప్రజెంటేషన్ బృందాన్ని ఏర్పాటు చేసుకొని డీజీపీ గారిని కలవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. చిత్తుగా ఓడిపోయాక మాజీలు కాక తాజాలు అవుతారా అమ్మటి? డీజీపీని కలిసినా డిఐజీని కలిసినా ఉపయోగం ఏముంటుంది చెప్పు? ఏందేంది, మీరంతా బాధ్యత కలిగిన వ్యక్తులు. చా, నిజమా? నిజంగా బాధ్యతతో పరిపాలన చేసి ఉంటే ఇవాళ నీ నీచ్ కమీన్ కుత్తే బ్రతుకులు వచ్చి పడేవి కాదు కదా. అది సరే, డీజీపీని ఎందుకు కలిశారు చెప్పు అమ్మటే?